వరల్డ్ కప్ 2026 టోర్నీలో భారత జట్టు పాకిస్తాన్తో ఫిబ్రవరి 15న తలపడనుంది. పహల్గామ్ దాడి తరువాత మారిన పరిస్థితులు, హ్యాండ్షేక్ వివాదం, ఆసియా కప్ ట్రోఫీ వివాదం, బంగ్లాదేశ్ వివాదం ఇలా అనేక వివాదాల తరువాత టీమిండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ పై హైప్ భారీగా ఉంది. అయితే బంగ్లాదేశ్ ని T20 వరల్డ్ కప్ నుంచి తప్పించడంపై ఆగ్రహంగా ఉన్న పాకిస్తాన్ తాము కూడా తప్పుకునే ఉద్దేశంలో ఉన్నట్లుగా కామెంట్ చేసింది. అయితే తాము ఆడకపోతే భారత జట్టు ఉగాండాతో మ్యాచ్లు ఆడాల్సి ఉంటుందని కామెంట్ చేస్తూనే T20 వరల్డ్ కప్ ట్రోఫీకి జట్టును అనౌన్స్ చేసింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహసిన్ నఖ్వీపై టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత జట్టు న్యూజిలాండ్తో రెండో T20లో 209 పరుగుల లక్ష్యాన్ని 15 ఓవర్లకే ఊదేసింది. ఆ తరువాతి మ్యాచ్లో 150 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే కొట్టేసిందన్నాడు. ఇలాంటి బ్యాటింగ్ చూసిన తరువాత ఎలాంటి ప్రత్యర్థి అయినా భయపడాల్సిందే అని, పాక్ భారత్తో ఆడకపోవడమే బెటర్ అంటూ వ్యాఖ్యానించాడు. ఒకవేళ వస్తే చిత్తుగా ఓడిపోతారని, కొలంబోలో 6 కొడితే మద్రాసులో పడుతుందంటూ చమత్కరించాడు. ఏదో ఒక కారణం వెతుకొని వరల్డ్ కప్ నుంచి సైలెంట్ గా తప్పుకోవాలని సూచించాడు. ఇదిలా ఉంటే పైకి పాక్ బోర్డు చీఫ్ నఖ్వీ ఓవర్ యాక్షన్ చేస్తున్న టోర్నీలో తమ జట్టును ఆడించేందుకు రెడీ అయ్యాడు. టెలికాం ఆసియా స్పోర్ట్ కథనం ప్రకారం సల్మాన్ అలీ ఆఘా నాయకత్వంలోని పాకిస్తాన్ జట్టు కొలంబోకు వెళ్లేందుకు విమాన టికెట్లు ఇప్పటికే బుక్ చేసినట్లుగా తెలుస్తుంది. ఆస్ట్రేలియా జట్టుతో కలిసి పాకిస్తాన్ కూడా శ్రీలంకకు చేరుకునే షెడ్యూల్ సిద్ధంగా ఉంది అని ఆ నివేదిక పేర్కొంది. బహిరంగంగా బంగ్లాదేశ్కు మద్దతుగా బహిష్కరణ అంశం ప్రస్తావించినప్పటికీ లోపల మాత్రం టోర్నీలో పాల్గొనాలనే దిశగా బోర్డు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుత PCB నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. టికెట్లు బుక్ చేసినంత మాత్రాన తుది నిర్ణయం తీసుకున్నట్టు కాదని పాక్ క్రికెటర్ వర్గాలు చెబుతున్నాయి.